కోర్టుకు పోతే న్యాయం జరుగుతుందా జరగదు, కోర్టుల చుట్టూ ఈ లాయర్లు తిప్పుతూ ఉంటారు, న్యాయం చేయరు, అన్ని మాటలు చెప్తా ఉంటారు, మాటలతోటి కాలం నడిపిస్తూ ఉంటారు అని బిలీవ్ చేస్తుంటారు కొంతమంది ఇప్పటికీ. అది వాస్తవం ఏంటంటే ఇక్కడ కాలం గడుస్తుంది అనేది మాత్రం వాస్తవం. కానీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, జస్టిస్ కెన్ బి డిలైడ్, ఇట్ కెన్ నాట్ బి డినైడ్. అంటే లేట్ అయినప్పుడు కూడా న్యాయం పొందడానికి సమయం వెచ్చించవచ్చు, కానీ న్యాయం జరగకుండా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే ఆ ఒక హోప్తో ఎవరైనా కూడా కోర్టుకు వస్తూ ఉంటారు. సో కాబట్టి ఇట్ విల్ టేక్ టైం తీసుకోవడానికి గల కారణాలు కూడా ఏంటంటే, అంటే ఇప్పుడు ఒక కేసుకి వస్తే ఒక కోర్టులో సమ్ థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ 100 to 2,000 కేసెస్ పెండింగ్స్ ఉన్నాయి. అండ్ మనం చూస్తుంటాం ఎవ్రీ పోలీస్ స్టేషన్లో రోజుకు ఒక 10, 20, 30 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఎఫ్ఐఆర్లు అయిన ప్రతి కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ చేయాలి. అంటే కేసు వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, కానీ కోర్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ కావట్లేదు. అంటే ఇది ప్రభుత్వ తప్పిదమా, న్యాయస్థానంలో ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్న లోపమా అనే దానికి సమాధానము మనం